వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరులో రైతులకు ధాన్యం బకాయిల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం అరాచకంతో రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనుకబడిందన్నారు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని విమర్శించారు. గత ప్రభుత్వం రైతులకు 1674 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు ఇచ్చిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని విడుదల చేయాలని, ఆ మేరకు చర్యలు చేపట్టాలన్న అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు చెప్పారు. కష్టకాలంలో ఉన్న గత నెలలో 1000 కోట్లు విడుదల చేశామని, ఇప్పుడు మిగిలిన 674 కోట్ల రూపాయలు అందజేస్తున్నట్లు చెప్పారు. కష్టాలు, పంట పండించడంలో మీరు ఎదుర్కొన్న అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి వైఫల్యాలను కూడా మీరు చూసి ఆ ఇబ్బందిని తట్టుకుని తరతరాలుగా మీరు మన జిల్లాకి మంచి పేరు వచ్చేటట్టు మీరు కష్టపడతానే ఉన్నారు. గత ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షోభంలో నెట్టేసింది. ఏ దుస్థితికి తీసుకొచ్చారంటే కష్టపడి పండించుకునే ధాన్యాన్ని అమ్ముకున్నాక చేతికి మాత్రం సొమ్ము చేరలేదు. ప్రభుత్వం పైన ఒక భరోసాతో, ఒక నమ్మకంతో ప్రభుత్వం అనేక నిబంధనల్ని పాటించమని మీకు చెప్పినప్పుడు మీరు ఎక్కడ కూడా దాన్ని పొరపాటు చేయకుండా ప్రభుత్వ నిబంధనల మేరకే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని తీసుకెళ్లి కొనుగోలు చేస్తుంటే అక్కడ కూడా అనేక సందర్భాల్లో మీరే చూశారు, మేము చూసాం ఏ విధంగా అక్రమాలు జరిగిపోయినాయో. స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ రైతు భరోసా కేంద్రాల వలన ఎంత నష్టం కలిగిందో మన రైతాంగానికి మనందరం చూసాం. గతంలో కూడా అకాల వర్షాల వలన తడిచిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు నిజంగానే ఇందాక బొలిశెట్టి శ్రీని గారు చెప్పినట్టు రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో మేము కళ్ళారా చూసాం. లారీలు తీసుకొస్తే 2 రోజుల తర్వాత రమ్మండం, ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ తేమ శాతం ఎక్కువ ఉంది, వాళ్ళు రాసిచ్చిన రసీదు ప్రకారం మేము కొనుగోలు చేయమని చెప్పడం, నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళ చేతుల దగ్గర నుంచే డబ్బులు తీసేసుకుని రైతుల దగ్గర అప్పుడు వాళ్ళు కంప్యూటర్లో ఆ రికార్డులు ఎక్కించడం అనేది మనందరం చూసాం. ఈ వాస్తవాల గురించి మీ అందరిలో కూడా ఉన్న ఆవేదనే ప్రభుత్వంలో మేము ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి రోజు అధికారులతో నేను సమీక్షించినప్పుడు నాకే ఒక విధంగా భయం వేసింది. ఎందుకంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ప్రతి ఏటా మేము దాదాపు 20,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తాం. గత 5 సంవత్సరాల్లో ఎంత ఆర్థికంగా నష్టం కలిగించారంటే ఈ కార్పొరేషన్కి 40,550 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి. ఏ విధంగా మనం రైతుల్ని ఆదుకోగలుగుతాం మాకు అర్థం కాలేదు. ఆ సందర్భంగా మా అధికారులు 1674 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రైతులకి ఇంకా ఇవ్వాల్సిందంటే నిజంగా ఆ అవకాశం ఎట్లా కలుగుతుందా అని ఎదురు చూసాం. కానీ ధైర్యంగా మేము ఇంటర్నల్గా మేము మాట్లాడుకున్న టార్గెట్ పెట్టుకున్నాం. నెల రోజుల్లోపే మనం ఎట్టి పరిస్థితుల్లో సరే, ఎంత కష్టమైనా సరే మన రైతాంగానికి మనం ఈ నిధులు అందించేటట్టు మనం కష్టపడదాం అని చెప్పి అధికారులందరూ కూడా ఆ రోజు కూర్చున్నప్పుడు తదనంతరం పాండ్యన్ గారిని ఢిల్లీ పంపించి అక్కడ నాబార్డు అధికారులతోటి, ఎన్సిడిసి అధికారులతోటి మాట్లాడి ఏదో విధంగా మనం రుణాలు తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేశాం. పీడిఎస్ రైస్ని ఏ విధంగా దారి మళ్లించారో వాటిపైన మేము సమీక్షించుకుంటూ ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఆ రోజు వరకు బ్యాంకర్లు కూడా మేము ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తేవాళ్ళు, కానీ ఆ రోజు నుంచి ఫోన్లు ఎత్తడం కూడా మానేశారు. వాళ్ళకు కూడా నమ్మకం కలగలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అరాచకం ఎంత వెనకబడిపోయాం మన రాష్ట్రం ఆర్థికంగా అనేది చూసి చాలా వరకు వెనకడుగు వేశారు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఏ విధంగా ఈ అప్పుల్ని తీర్చాలి? మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కూడా స్టాచ్యుటరీ పేమెంట్లు కొన్ని చేయాలి. అదే నెలలో మేము 2,000 కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడా కట్టాలి. అర్థం కాని పరిస్థితుల్లో కూడా ధైర్యంగా మేము అందరం కూడా నిర్ణయించుకుని పాండ్యన్ గారిని ఢిల్లీ వెళ్ళమన్నప్పుడు ఆయన అక్కడ అధికారులతో మాట్లాడి